భాను పార్థుతో నిన్ను నిజంగా పూజించాలి జీపబ్బాయ్, నువ్వు నాకు దేవుడితో సమానం అని అంటూ ఉంటుంది. ఏంటి బస్ అమ్మాయి అలా అంటున్నావు, ఎందుకు నన్ను అంత దినిగా పొగడేస్తున్నావు అని చెప్పేసి పార్థు అనేసరికి, నిజంగా నువ్వు నాకు దేవుడు లాంటి వాడివి, లేకపోతే నేను నూనె లేని దీపం లాంటి దాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. లక్ష్యం లేని బాణం లాంటిదాన్ని, నువ్వు ఉండడం వల్లే నా జీవితానికి ఒక అర్థం వచ్చింది, నా జీవితం వెలుగు వచ్చింది, నిజంగా నువ్వు నా అదృష్టాన్ని జీపబ్బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పార్థు అయితే భాను మాటలకి అలా భానుని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక భాను అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నిజంగా నువ్వు మా జీవితంలో చాలా మంచి మలుపులు తీసుకొచ్చావు, మా అందరూ చులకనగా చూసిన మా అమ్మ నాన్నలకి హోటల్ పెట్టించి వాళ్ళకి ఒక ఆధారాన్ని ఇప్పించావు, అందరిలో వాళ్ళని తలెత్తుకునేలా చేసావు, నువ్వు నిజంగా మా అందరికీ దేవుడు లాంటి వాడివి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక భాను అలా అంటూ అందరి ముందులో పని మనిషిలా చూసిన మా అమ్మని ఆవిడ మా అత్తయ్య అని చెప్పేసి అంత పెద్ద మనుషుల ముందు గర్వంగా చెప్పావు చూడు, నిజంగా ఆ టైంలో నువ్వు నాకు ఒక స్థాయిలో కనిపించావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆడిన మాటకి నేనే షాక్ అయ్యాను అని చెప్పేసి పార్థుతో అయితే భాను అంటూ ఉంటుంది. ఎందుకు భాను నువ్వు ఇంత ఎమోషనల్ అవుతున్నావు, ఎప్పటికైనా ఆవిడ నా అత్తయ్య కదా, అందుకే నేను గర్వంగా చెప్పాను, అందులో తప్పేముంది అని అనేసరికి, మీ స్థాయికి మా స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి నువ్వు అలా చెప్పవేమో అనుకున్నాను, కానీ అలా చెప్పేసరికి చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది భాను. ఇక భాను మాటలకి పార్థు అయితే భాను వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు.